ఏ సంపాదన లేదు. వీళ్ళిద్దరికి కొట్టుకుంటున్నారు. ఏమంటున్నాడు అతను వచ్చి డబ్బులు సంపాదించిన ఆయన, వాడు నాకు నరదిష్టి పెట్టేసాడండి హ్మ్. అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే కళ్ళకి నరుని యొక్క కళ్ళకి నాపరాయి పగులుతుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈర్ష్య, అసూయ అనేటటువంటిది మన బాడీలో ఒక భాగం అది. ఇప్పుడు పాముకి కాటేస్తే పాము విషం ఉంటుంది. మనకు కూడా విషం ఉంటుంది. కుక్క కరిస్తే మనం మందుంది. మనిషి కరిస్తే మందు లేదు. అందుకని మనం ఎవరిని కరవకూడదు. మనం ఎవరి చేత కరిపించకూడదు. డైరెక్ట్ యమలోకానికి పోతాం మనం. అని చచ్చిపోతాం ముందు. నరకాలు గిరకాల తర్వాత. కాబట్టి ఈ యొక్క నరదృష్టికి ఇది సైన్స్ స్టూడెంట్‌గా నేను నరదృష్టి లేదు, గిరదృష్టి లేదు అలాంటి నాన్‌సెన్స్ అని చెప్తాను. బట్ ఒక ఆధ్యాత్మికవేత్తను కూడా కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. శాస్త్రానుసారం ఏం జరిగిందన్నది. నరఘోష ఉంది. ఆ నరఘోషకు మనం ఏం చేయాలి అనంటే, మనము వా వాడినన్నా పైకి తీసుకురావాలా, మనమన్నా పాడైపోవాలా, దరిద్రుడైపోవాలా. వాడికన్నా అందుకని మార్వాడీలు